యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయినా ఇంత నారో స్ట్రీట్ లో ఎలా ఉంటున్నారు? మిస్టర్ రుద్రనీలకంఠ గారు పడవంత కారేసుకుని మా ఇంటికి వస్తారని తెలియక పాపం మా పూర్వీకులు ఈ ఇరుకు గల్లీలో ఇల్లు కట్టించేసుకున్నారు. మా పూర్వీకుల్ని క్షమించండి. ఇలాంటి మిరపకాయ మాటలకి ఏమీ తక్కువ లేదు. ఈ ఇరుకు గల్లీలో మీ కార్ రాలేదు. మా చిన్న జీవితాల్లోకి మీరు రాలేరు. నేను దిగి వెళ్ళిపోతాను. కాలు బెణికింది, కుంటుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా? వెళ్ళిపోతాను, వారియర్లా దూసుకుపోతాను అన్నావు. తీరా చూస్తే అడుగు కూడా వేయలేకపోతున్నావు. హెల్ప్ తీసుకోవడానికి కూడా ఇగో అడ్డం వస్తుందా? సరే, ఇంటి దగ్గర నేను దింపుతాను. ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను. అహం ఉండొచ్చు కానీ మరీ ఆకాశం అంత ఉండకూడదు. హలో, ఏం చేస్తున్నారు? ఇరుగు పొరుగు చూస్తారనే ఆలోచన లేదా? ఇరుగు పొరుగు గురించి నీ బెనికి నా కాలుకి చెప్పు, సెట్ అయిపోతుందేమో. ముందు దించండి, అందరూ చూస్తున్నారు. చూస్తే చూడు, నువ్వు ఏమవుతుందంట? ఆ అమ్మాయి నడవలేకపోతుంది, అందుకే అలా మోసుకుని వెళ్తున్నాడు అనుకుంటారు. అలా ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఎవరైనా నడవలేనప్పుడే ఇలాగ తీసుకువెళ్తారు. ఆ మాత్రం బుర్ర పంచేదా? బుర్ర పనిచేయండి నాకు కాదు, తమరికి. మీరు సినిమాలు పెద్దగా చూడరా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలా తీసుకెళ్తే అమ్మాయికి కాలు విరిగిందా, కన్ను లొట్టపోయిందా అని ఎవ్వరూ ఆలోచించరు, వేరేలా అర్థం చేసుకుంటారు. అది ఆ జనాల ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అయ్యో, తమరికి ఇంకెలా చెప్తే అర్థమవుతుంది? చూడు, నీ కాలు బెణికిందని జాలి చూపించి నిన్నిలా మోసుకుని తీసుకెళ్తున్నాను. ఇది కూడా నా తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకు. సైలెంట్గా ఉండు.
అసలు ఎక్కడికి వెళ్ళిపోయేవే? నీ గురించి మేమెంత కంగారు పడిపోయామో తెలుసా? సమయానికి నీ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ప్రాణం పోయినంత పనైంది. నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు పెద్దమ్మా. తనకేం కాదులే అమ్మా, మనకే అవుతుంది పరువు తక్కువ. ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటేనే రకరకాలుగా అనుకునే లోకం ఇప్పుడు ఏకంగా ఎత్తుకొని తీసుకొచ్చేశారు పెద్ద హీరోగా. నలుగురు ఏమనుకుంటారో అన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండొద్దా? పెళ్ళిడికొచ్చిన పిల్లవి అలా ఓ పరాయి మగాడు అందరూ చూస్తుండగా నిన్న అమాంతం ఎత్తుకొనొస్తుంటే నీకు సిగ్గనిపించలేదా? తప్పనిపించలేదా ఈశ్వరి? మీరందరూ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారండి. తను నడవలేని పరిస్థితిలో ఉంటే నేను హెల్ప్ చేశానంతే. అది తప్ప? తప్పే, ముమ్మాటికి తప్పే. మాది మీలాంటి కుటుంబం కాదు, మధ్యతరగతి కుటుంబం, మంచి మర్యాద తెలిసిన కుటుంబం. నన్ను క్షమించండి, ఇందులో తన తప్పేం లేదు తాతయ్య. ఇక్కడెవరూ ఆయన్ని తప్పు పట్టడం లేదమ్మా. ఇలాంటి కుటుంబంలో పెరిగినా నీ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నారు. కుటుంబం కుటుంబం ఏంటో వీళ్ళ కుటుంబం గొప్పతనం. స్టూపిడ్ ఫెలోస్. ఆయన్ని నుంచోబెట్టి మాట్లాడుతున్నారేమిటి? కూర్చో బాబు. చాలు. మీ కుటుంబం గురించి తెలియక హెల్ప్ చేశాను. మీకు ప్రాణాల కన్నా 10 మంది ఏమనుకుంటారు అన్న దాని మీదే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది. అరే, ఒక రోజంతా కనిపించిన అమ్మాయి సేఫ్గా వచ్చిందన్న ఆనందం ఒక్కరి ఫేస్లో కూడా లేదు. అసలు అక్కని మోసుకురావాల్సినంత అవసరం ఏమొచ్చింది? కాలు బెణికింది. అమ్మ ఈశ్వరి, కూర్చోమ్మా, కూర్చో. ఏమైందమ్మా? కాలు బెనికింది పెద్దమ్మ, అంతే. మీ వీధి చూస్తే సూది బెజ్జంలా ఇంతుంది. కారు ముందుకు పోకపోవడం వల్ల, తన కాలు సహకరించకపోవడం వల్లే నేనే నా చేతులతో మోసుకురావాల్సి వచ్చింది. అంతేకాని నాకేం సరదా కాదు. కార్ రాదు సరే, ఆటోలైనా వస్తాయి కదా. నిలబడ్డానికి కూడా విలవిల్లాడుతుంటే రోడ్డు మీద వదిలేయలేక తీసుకొచ్చాను. ఆటో వాడు వచ్చే వరకు రోడ్డు మీద వెయిట్ చేయించాలని తెలియక తీసుకొచ్చాను. కారు రాదు సరే, ఆటోలో రావాలని మన మనిషికి తెలియాలి కదా. అన్నం తింటుంది, గడ్డి కాదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఆ అబ్బాయి తీసుకొచ్చాడు కదా, అది చాలదా? రండి బాబు, కూర్చోండి. కామాక్షి, తనని తీసుకెళ్ళు. చూశారుగా, ఇది పరిస్థితి. అది ఏమైపోయిందోనని అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూస్తున్నాం బాబు. సమయానికి తీసుకొచ్చావు, చాలా సంతోషం బాబు. మీరైనా అర్థం చేసుకున్నారు. థ్యాంక్స్. ఇంక నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం సార్. మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారు. మా అక్కని కూడా క్షేమంగా తీసుకొచ్చారు. మీరు ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతే ఎలా సార్? నాకేమక్కర్లేదు. నువ్వైనా చెప్పు చార్మి. మీ పేజ్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. ఇలా కలిసారని చెప్పడం కాదు, నా ఎంగేజ్మెంట్లో చెప్పడం కుదరలేదు.
ఇప్పుడు చెప్తున్నా, మా ఈశ్వరి చాలా బాగా వండుతుంది. తను చేసిన ఇప్పుడే వస్తాను, కూర్చోండి. ఇదిగోండి బాబు. ఇప్పుడు ఇవన్నీ వద్దండి. కొంచెం తీసుకోండి, పర్లేదు, మొహమాట పడకండి, తీసుకోండి. వద్దండి. చూడలేదు బాబు. ఈ రోజు నా టైం బాలేనట్టుంది. ఏది పడితే అది పడుతుంది. ఉండండి, టిష్యూ తీసుకొస్తాను. వద్దు. వాష్రూమ్ ఎక్కడ? ఇటువైపు వెళ్ళండి. నొప్పిగా ఉందా? అవును పెద్దమ్మ. కాలు నొప్పికి మందు రాస్తే తగ్గిపోతుంది, కానీ నింద పడితే పోదు ఈశ్వరి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు పెద్దమ్మ? ఆ అబ్బాయి నిన్ను తీసుకొచ్చిన పద్ధతి గురించి. నీ కాలికి దెబ్బ తగిలింది, ఒప్పుకుంటాను, కానీ తీసుకొచ్చే పద్ధతి అది కాదు. ఈ డబ్బున్న వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటికి సూటు బూటు బాగానే ఉంటాయి, కానీ లోపల ఆలోచనలు మాత్రం చాలా మోటుగా ఉంటాయి. వాళ్ల బంగళాలు విశాలంగా ఉంటాయి, కానీ వాళ్ల బుద్ధులు మాత్రం ఇరుగ్గా ఉంటాయి. వాళ్ళు తిరిగే కార్లు మాత్రమే క్వాలిటీగా ఉంటాయి ఈశ్వరి. వాళ్ల తీరు మాత్రం తిన్నగా ఉండదు. ఆ రుద్ర నీలకంఠ కూడా డబ్బున్నవాడేగా. సారీ పెద్దమ్మ, జరిగిందేది నేను కావాలని చేసింది కాదు. అలాంటి పెద్దవాళ్లకి మనలాంటి చిన్నవాళ్ల జీవితాల విలువ తెలియదు. ఆడపిల్ల జీవితమైతే ఆట బొమ్మతో సమానం అనుకుంటారు. చేతిలో పైసలు బాగా ఉంటాయి కదా, పొగ తాగుతారు, మందుకి బానిసలవుతారు, మాంసాహారం లేకుండా బతకలేరు. అందుకే వాళ్ల నడవడికే వేరుగా ఉంటుంది. ఒకరిని పెళ్లి చేసుకుంటారు, మరొకరితో సంసారం చేస్తారు. ఒకరితో సంసారం చేస్తూ ఇంకొకరితో పిల్లలు కంటారు. వాళ్ల జీవన విధానమే వేరుగా ఉంటుంది ఈశ్వరి. వాళ్లతో చనువుగా ఉంటే చెడిపోయేవి మన బతుకులే. చొరవగా నడుచుకుంటే నాశనమైపోయేది మన భవిష్యత్తులే. నేనేంటో నీకు తెలీదా పెద్దమ్మా? నువ్వేంటో నాకు తెలుసు ఈశ్వరి, కానీ ఈ ధనవంతుల సంగతి ఇంకా బాగా తెలుసు. నువ్వికపై కూడా జాగ్రత్తగా నడుచుకోవాలని ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే మీ అమ్మా నాన్న చనిపోయాక నీ బాధ్యత నా మీద పడింది. నీ మంచి చెడులు చూసుకోవలసిన కర్తవ్యం నా మీదే ఉంది. నువ్వు నా కడుపున పుట్టకపోవచ్చు, కానీ నాకు కన్న కూతురు కన్నా ఎక్కువ. నన్ను క్షమించు పెద్దమ్మ. ఆయనతో చనువుగా ఉండాలనేది నా ఉద్దేశం కాదు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా, ఆకలితో మెదడు పని చేయలేదు. దానికి తోడు కాలు బెనికింది. నేను ఆలోచించుకునే అవకాశమే ఇవ్వలేదు. ఇకపై నువ్వు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాను పెద్దమ్మ.
బావగారు ఇది ట్రై చేస్తారా? ఏంటి రత్నాంగి అది? మొన్న నా ఫ్రెండ్ వస్తుంటే ఫారెన్ నుండి తెప్పించాను. ఓల్డ్ స్కాచ్ బాగుంటుంది. నేనెప్పుడైనా తాగాలనుకుంటే ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అవునా? సరే, ఇటు ట్రై చేస్తా. ఈ డబ్బున్న వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయటికి సూటు బూటు బాగానే ఉంటాయి, కానీ లోపల ఆలోచనలు మాత్రం చాలా మోటుగా ఉంటాయి. చేతిలో పైసలు బాగా ఉంటాయి కదా, పొగ తాగుతారు, మందుకి బానిసలవుతారు. ఏంటి రుద్రా, మీ నాన్నగారిని అంత చిరాగ్గా చూస్తున్నా? ఈ ఇంట్లో ఆయనకి నచ్చినట్టు ఉండటానికి 4 పెగ్గులు వేసుకోవడానికి కూడా ఆయనకి అధికారం లేదా? జీవితానికి ఒక అర్థం, బ్రతికే తీరుకి ఒక పరమార్థం లేని వాళ్ళు ఏం చేసినా చెత్తగానే ఉంటుంది, చిరాగ్గానే అనిపిస్తుంది. సరే, నీ తండ్రిని గౌరవించే అలవాటు నీకు ఎలాగూ లేదు. కనీసం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటమైనా అలవాటు చేసుకో రుద్రా. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. మనసుకి నచ్చిన వాళ్లతో తింటే అది ఒంటికి పడుతుంది, కంటికి చిరాగ్గా కనిపించే వాళ్లతో తిన్నా అది డోకొస్తుంది. ఓ, మనసుకి నచ్చిన వాళ్లతో అన్నీ కానిచ్చేసే వచ్చినట్టున్నావే. వాట్ యు మీన్? అంటే ఫ్యామిలీ వర్క్ కాకుండా నీకు ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది కదా రుద్రా, దాని గురించే చెప్తున్నాను. అఫ్కోర్స్ ఉంటుంది, కానీ నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించడానికి, దానిలోకి తొంగి చూడ్డానికి మీకు మాత్రం ఎలాంటి హక్కు లేదు. పర్సనల్ లైఫ్ అంటే ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? విల్ యు స్టాప్ ఇట్? నా ముందు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. అది ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. వాడికి అసలే ముక్కు మీద కోపం, నువ్వేమో తెక్కరేగేలా మాట్లాడుతున్నావు. ఎందుకు రత్నాంగి? గర్ల్ ఫ్రెండ్తో తినేసొచ్చాను అని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా బావగారు, దానికే కోపడ్డవెందుకు? గర్ల్ ఫ్రెండ్తో అయి ఉండకపోవచ్చు కదా. లేదు బావగారు, నాకు తెలుసు తను గర్ల్ ఫ్రెండ్నే కలిసొస్తున్నాడు. అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు?